ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు చెప్పిన పొదుపు సూత్రాలను పాటిస్తూ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన ఆదా లక్ష్యాలతో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది కార్యాలయ అవసరాలు, ఫీల్డ్ తనిఖీలు, అధికారిక ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ బైకులు, కార్లు వినియోగిస్తూ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండియా లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తున్న అధికారులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి మోడీ చెప్పిన 10 సూత్రాల్లో మొదటి సూత్రం ఏదంటే పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ ఆదా చేయాలి, సంవత్సరం వరకు ఎక్కువగా వాడొద్దని చెప్పారు. అదేవిధంగా బంగారాన్ని కూడా కొనొద్దని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాడుతున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తరపున, విద్యుత్ శాఖ తరపున, ఏపీసీడీసీఎల్ తరపున కూడా అధికారులు కూడా ముందుకొచ్చి ప్రజలకి సందేశం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, సైకిల్స్ వాడండి అని చెప్పేసి అధికారులు సందేశం ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వాళ్ళే ఉన్నారు. ఏఈలు, డిఈలు, ఎస్సీలు అందరూ కూడా వెహికల్స్ వాడాలి అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సార్ ఏంటి సార్ అసలు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ ఆసియాలో ఉన్న పరిస్థితులకి నేపథ్యంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అలానే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మనం ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. అలానే మనం కాలుష్య నివారణలో భాగంగా పర్యావరణానికి అనుకూలంగా మన డీజిల్ కార్లని పక్కన పెట్టి ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడుతున్నాము. అందులో భాగంగానే ఇవాళ మాచవరం సబ్స్టేషను చూడటానికి వచ్చాము. ఎందుకంటే ఈ సమ్మర్లో సిటీలో కన్జంప్షన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వినియోగదారులకి ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ఇంధనం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు కానీ ఆ సూచనల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వెహికల్స్ను వాడటం అనేది తీసుకున్నాము. అలానే పిఎం సూర్యగారు అనే పథకం కింద మన వినియోగదారులకి సెంట్రల్ గవర్నమెంట్ 78,000 అనేది సబ్సిడీ ఇస్తుంది. అలానే ఎస్సీ ఎస్టీ వినియోగదారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా 2 కిలోవాట్లు అనేది బిగించడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా పర్యావరణ రక్షణలో భాగంగా భావితరాలకు భవిష్యమైన భద్రతను అందించడానికి వీలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ ప్యానల్స్, మీ సోలార్ రూఫ్ టాపుల్ని మీ ఇంటి పైన బిగించుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సో మనకు ఈ సాంప్రదాయ ఇంధన వనరులకు భాగంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనకు భావి తరాల్లో కూడా మనం కాలుష్య నివారణలో భాగంగా మనం స్వచ్ఛమైన పర్యావరణాన్ని మనం అందించగలుగుతారని కోరుకుంటూ అందరినీ కూడా. సో ఇక్కడ మిగతా అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల వలన మరి మనకి భారతదేశంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఏమైతే మనం ఇంధన పొదుపు వాడాలనుకుంటున్నామో దానికి గాను మా విద్యుత్ శాఖ తరపున అందరం కూడా డీజిల్, పెట్రోల్ కూడా పొదుపుగా వాడుకుంటూ సైకిళ్ళు, అలాగే పూలింగ్ వెహికల్స్, ఇంతకుముందు చెరొక లైన్ మీద చెరొక వెహికల్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక వెహికల్లో వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాము. అట్లాగే మా గౌరవ సీఎండీ గారు కూడా సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చేయండి, సోలార్ని ఎంకరేజ్ చేయండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధాని పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క వాహన శ్రేణిలోండి సగం వాహనాలు తగ్గించుకొని వారందరూ కూడా మనందరికీ ఆదర్శంగా నిలిచారు. కాబట్టి అందరూ కూడా వినియోగదారులు, అలాగే ప్రజలందరూ కూడా పొదుపు చర్యలు పాటించి ఉన్న గడ్డు పరిస్థితుల నుంచి మనం బయటపడేదాకా అన్ని రకాల పొదుపు చర్యలు పాటించి గౌరవ ప్రధానమంత్రి గారికి సహకరించి మన దేశాన్ని మా దేశం అని చెప్పి ముందుకెళ్దామని ఆశిస్తూ, అలాగే మా వినియోగదారులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, మీ లైన్ మ్యాన్లు కూడా ఇప్పుడు దాకా ఒక్కొక్క వెహికల్లో వెళ్తున్నారంట, ఇప్పుడు ఒకళ్ళు కలిపి ఒక వెహికల్లోనే వెళ్ళమన్నారు, ఇద్దరిని కలిపి. అవును, అదే చెప్తున్నామండి. మాది అంతా ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ఎక్కువ లైన్ మ్యాన్లు ఎవరికాళ్ళు ఒక్కొక్క ఇండివిజువల్ వెహికల్సే వాడుతున్నారు. ఈ ఇంధన పొదుపు చర్యలో భాగంగా ఇక నుంచి ఇద్దరిద్దరు కలిసి వెళ్ళమని మేము కోరుకుంటున్నాం. చెప్తున్నాం అందరికీ కూడా. వీలైనంత వరకు నెలకి కనీసం 3-4 రోజులైనా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావడానికి అన్నీ కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, వీలైనంత వరకు సైకిల్ కానీ వాడమని చెప్తున్నాం. ఈ గౌరవ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంధన పొదుపు భాగంలో మాకు
అందరికీ మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామండి. సార్ మీరు చెప్పండి, విద్యుత్ శాఖ తరపు నుండి మీరు కేంద్రానికి ఆమోద పలుకుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఎలా? మంచి సుపరిణామం మేడం. అది ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా ఏపీసీపీడీసీఎల్ అధ్యక్షులు మా సిఎండి గారు కానీ, మా జిల్లా అధికారులు కానీ, మా ఎస్సీ గారు, మా టౌన్ డివిజను, మా ఈ సబ్ డివిజను, మా మేనేజ్మెంట్ ఏదైతే చెప్పిందో మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. కాకపోతే మాది ఎల్సిటీ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, త్వరితగతిన వెళ్ళాలి కాబట్టి అటు బ్యాటరీ వెహికల్స్ ప్లస్ ఇటు సైకిల్స్ రెండు కూడా వాడుతున్నాము. ఈ విధంగా మేము పర్యావరణానికి మేనేజ్మెంట్ వారికి సహకరిస్తున్నామని చెప్తున్నాం. సో చూసారు కదా, విద్యుత్ శాఖకు ముఖ్యంగా విద్యుత్ శాఖ తరపున అధికారులు ముందుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ చెప్పిన 10 సూత్రాలు పాటించాలన్న నేపథ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. ఇంకా ఈ వెహికల్స్ ఇట్లానే వాడుతామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి లైన్ మెన్లు ఎవరైతే ఉన్నారో ఆ లైన్ మెన్లు కూడా ఒక్కొక్క వెహికల్ వేసుకెళ్లే దాన్ని కూడా తగ్గించి ఇద్దరిద్దరు కలిపి ఒక వెహికలే వాడండి, అది కూడా ఈవీ వెహికలే వాడండి అన్న సూత్రాన్ని కూడా చెప్తున్నారు. దీని ద్వారా పర్యావరణానికి కూడా ఎక్కువగా హానికరం ఉండదు. పెట్రోల్ డీజిల్ పొదుపు అవ్వడమే కాకుండా పర్యావరణ రహితమైన వెహికల్స్ వాడడం మంచిదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సైకిల్స్ కూడా వాడాలని చెప్పేసి విద్యుత్ శాఖకు సంబంధించి జిల్లా అధికారులు అందరూ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.